హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము సరస్వతి దేవి గుడికి అయితే పోయినాము. ఎంత విశాలంగా ఉన్నదో, అసలు ఎంత మంచిగా ఉందో ఆ గుడి అయితే. అసలు ఫస్ట్ టైం మేము పోవడము. అందరు చెప్తారు ఇటు సైడు సరస్వతి గుడి ఉన్నది అని. మా ఊరికి పోయే దారిలోనే ఉంటుంది అసలు, కానీ చెప్తారు కానీ మేము ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గానైతే పోలేదు. అయితే మా చిన్న బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయిస్తామని అయితే మేమైతే గుడికి పోయినాము. ఎంత పెద్ద ఉన్నది అసలు, చూసి మేము షాక్ అయినాము. అంత పెద్దగా ఉన్నది, విశాలంగా ఉన్నది. అమ్మవారు కూడా మస్తు ఉన్నది అసలు. చూడంగానే నేనైతే షాక్ అయినా. ఎంట్రన్స్ కూడా పెద్ద ద్వారము, పెద్ద పెద్ద తలుపులు. అసలు చూడండి, చూస్తేనే షాక్ అవుతాము. కానీ ఎక్కువ అయితే జనం లేరు. జనం ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మస్తు ఉన్నది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే పోవచ్చు, మస్తు అనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరస్వతి మాత గుడి ఎంత పెద్దగా ఉన్నది, చూడుతున్నాను ఎంత పెద్దగా ఉన్నది. సరస్వతి మాత ఎంత ప్రశాంతంగా ఉన్నదో గుడి, అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే. తల్లి అయితే ఎంత ప్రశాంతంగా కూర్చున్నదో అసలు. ఎవరు జనం అయితే ఎక్కువ లేరు ఇక్కడ. ఫస్ట్ టైం మేమైతే ఇక్కడికి వచ్చుడు. గుడి అయితే మస్తు పెద్దగా ఉన్నది. ఇక మా ఊళ్ళు చూడలు గంట కొడతాను. ఇక్కడ వినాయకుడు, వినాయకుని గుడి మంచిగా పొలాల మధ్యలోనైతే మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ హోమం కాల్స్తారు. ఇక్కడ గంట కొడతారు. దగ్గర నుండి తీయద్దు, దూరండి. అయిపో ఒకటే దిగద్దన్న ఇంట్లో. ఇదంతా ఖాళీ ప్లేసే. అంత విశాలంగా ఉన్నది. ఇదంతా గుడికి సంబంధించిందే కావచ్చు. దాటత్తలేదు. మళ్ళీ అయిపోయినాక, ఇప్పుడు కాదు. సారా
ఇక్కడనైతే నేను పూజకు కావాల్సిన సామాన్ల పేరు అయితే చెప్తాను చూడులే. ఇక అయితే ఆడ డిస్టర్బెన్స్ ఉన్నది, అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒక 6 పలకలు అయితే తీసుకోవాలి. 6 పలకలు, ఒక పలకతోటేమో మన పిల్లలకైతే ఒక పలకతోటి పూజ చేయిస్తారు. ఇంకా 5 పలకలు అయితే వాళ్ళకి ఎవరికైనా చిన్న పిల్లలకైతే ఇవ్వాలి. నేను మొత్తానికి 6 పలకలు అయితే తీసుకున్నాము. పూలదండలు 2 పూలదండలు, అట్లాగే విడి పూలు కూడా తీసుకోవాలి. హారతి కర్పూరము, పసుపు, కుంకుమ, అగరబత్తులు, అట్లాగే నైవేద్యం, దేవునికి మాత్రం ఖచ్చితంగా నైవేద్యం తీసుకోవాలి. 2 జాకెట్ ముక్కలు, అట్లాగే 2 పోకలు, 2 ఖర్జూరాలు. ఇదంతా లీస్ట్ చెప్తున్నానైతే ఎవరైతే ఏమనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా తెలియని వారు కూడా ఉంటారు. తల్లి దగ్గరికి పోవడం అంటే ఏమన్నా తీసుకొని వెళ్ళాలా అని కూడా కొంతమంది తెలియకుంటారు, కాబట్టి నేనైతే చెప్తున్నాను. అరటి పళ్ళు, అట్లాగే తల్లికి అలాగే 2 కిలోల బియ్యము, 3 కొబ్బరికాయలు, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్తే అయ్యగారు మాత్రం పూజ చేస్తారు. నాకైతే మంచిగా అనిపించింది. అసలు బాసరకైతే ఎప్పుడు వెళ్ళలే కానీ బాసరలాగానే అనిపించింది. అంత మంచిగా అనిపించింది. ప్రశాంతంగా పూజనైతే ప్రశాంతంగా చేసిండు అయ్యగారు అయితే. గుడికి తగ్గట్టున్నాయి తలుపులు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడు, మస్తు పెద్దగా ఉన్నాయి. ఇక పూజనైతే స్టార్ట్ చేసిండు అయ్యగారు. ఏం చెప్తాడంటే మా అడ్రస్ అవన్నీ రాసుకుంటానన్నట్టు, బాబు పేరు అవన్నీ రాసి పెడతాడు. ఇక పూజనైతే స్టార్ట్ చేసుకున్నాడు. ఇక మంత్రాలు అయితే చదువుతాడు. ప్రసాద్ తెచ్చిందా గిన్నె తెచ్చిపెట్టు. తెచ్చిందా अस्माकं क्षेम धैर्य विजय अभय आरोग्य ऐश्वर्य अभिसिद्ध्यर्थं श्री महा सरस्वती ఆలయంలో మా యొక్క ఆదిదేవో మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు రావాలి అసలు వడ్డాయన, అదే వడ్డాయన చెప్తా ఉంటాను. ఇక చదువుల తల్లి సరస్వతి దేవి గుడి పక్కకే పెద్ద శివాలయం కూడా ఉన్నది. ఎంత పెద్ద నందో అసలు. ఇక అందరం పోయినాం. మళ్ళీ అక్కడికి పోయి దేవునికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి వచ్చినాము. మస్తు ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ కూడా. వాడు ఒక్కడు పోనీ నువ్వు.
ఈ గుడి కట్టించిన వారైతే హన్మకొండలో ఉంటారు. అసలు ఎంత అద్భుతంగా కట్టించిల్లో, వాళ్ళ కళ నెరవేరింది అనుకోవాలి. అసలు వాళ్ళకి కళలో వచ్చి మాత్రము సరస్వతీదేవి నాకు గుడి కట్టించు అని చెప్పిందంట. వాళ్ళు ఏమి కోరుకున్నారో కానీ అసలు ఎంత అద్భుతంగా కట్టిల్లంటే మస్తున్నది. అసలు మంది వస్తే మాత్రం ఇంకా మస్తు అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.